ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఘోర విషాదం. మహేష్ ఇక లేరు. విచారణ చేపడుతున్న పోలీసులు మృతదేహం కోసం గాలింపు. కన్నీరు మున్నీరు అవుతున్న అభిమానులు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు బయటికి రావడం, ప్రపంచం మొత్తం తలకిందులుగా మారడం అన్నీ 2025లోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జరిగిన ఘటన భారతదేశాన్ని కుదిపివేసే ఘటనగానే చెప్పుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దర్శకుడు మిస్సింగ్. అహ్మదాబాద్ దుర్ఘటనలో దర్శకుడు మహేష్ జీరావాలా మిస్ అయినట్లు తెలుస్తుంది. మహేష్ భార్య చెప్పిన దాని ప్రకారం జూన్ 12న ఆయన ఘటనా స్థలానికి గార్డెన్కు వెళ్ళారు. ఫ్లైట్ క్లాస్ జరగడానికి ముందే ఇంటికి వస్తున్నాను అని ఫోన్లో చెప్పారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. విచారణలో చివరి లొకేషన్ ప్రమాద స్థలానికి 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు తేలింది. పోలీసులు, కుటుంబ సభ్యులు DNA నమూనాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటికీ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉన్నాయి. అతను తనకంటూ ప్రత్యేక స్టైల్లో సినిమాలను తీసి అభిమానులను సంపాదించుకున్నారు. ఈ వార్త తెలిసిన అభిమానులు కన్నీరు మున్నీరుగా అవుతున్నారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు. మరి ఈ వార్త తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నట్లు సమాచారం. మృతదేహాల మధ్య మహేష్ని వెతకడం పట్ల అభిమానులు ఇక మహేష్ లేరా అని రోధిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మహేష్ మృత్యువాత చెందకుండా మళ్ళీ ఇంటికి రావాలని కోరుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.